విలేజ్ నుంచి వచ్చినాం చెప్పండి నైట్ వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చేసరికి 6 o'clock అయింది అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేస్తుందో నేను దాన్ని చెప్పగలుగుతాను చెప్పండి నా ప్రిడిక్షన్ ఏంటంటే హైకోర్టు గురుకుల రిక్రూట్మెంట్ మీద సేమ్ ఒకే ఆస్పెక్ట్ మీద 3 కేసులు పడ్డాయి ఆ 3 కేసులలో జడ్జి గారు ఒకటే అంశం ఏంటిదంటే ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు కంపల్సరీ డౌన్ మెరిట్ ఫాలో అప్ చేయాలి ఎందుకోసం అంటే ఈ ఎగ్జామ్ టేకన్ అప్ ఎట్లయిందంటే కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒక్క అభ్యర్థికి 2-3 జాబులు కొంతమంది అభ్యర్థులకి అయితే 4 జాబులు వచ్చినాయి అది పెట్టడం మంచిది కామన్ పేపర్ పెట్టడం వల్ల ఇక్కడ ఇష్యూ అంటే కామన్ పేపర్ కాదు నేను అనేది ఏంటంటే డౌన్ టు అట్లా మీకు ఒక్కొక్కరి జాబ్లు ఎవరెవరైతే డౌన్ మెరిట్ ఇస్తే అందరూ ఫీల్ అవుతారు నింపలేదు సార్ ప్రభుత్వం కావాలని మరి ఫోన్ చేసి కూడా ట్రిప్ అధికారులు ఫోన్ చేసి కూడా ఒక్కళ్ళకి 2-3 జాబులు 4 జాబులు వచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీ చిన్న జాబ్ అయినా లాస్ట్ జాబ్ అయినా టీజీటీ కూడా మీరు రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మరీ కావాలని ప్రోద్బలంతో ఫోన్ చేసి రప్పించిరు సో ఆ పర్యవసానంగా 1:2 లో ఉన్న వాళ్ళకి పోస్టులు లేకుండా కోర్టుకి వెళ్ళాం సార్ దీని మీద కోర్టుకి వెళ్తే ఒకే అంశం మీద 3 కేసులు పడ్డాయి 3 కేసులు వేసినాం సో హైకోర్టు జడ్జి గారు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు జరిగి 3 ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చి 3 months అయినా గానీ ఇంతవరకు ప్రభుత్వం ద్వారా స్పందన లేదు ఈవెన్ మొన్న పోతే సార్ ట్రిప్ దగ్గరకు పోతే ఆయేషా మేడం అని చైర్మన్ గారు ఉంటారు ఆమె దగ్గర పోతే మేడం ఇంటీరియం ఆర్డర్స్ ఉంచుకొని కూడా మీరు ఎలా ఆర్డర్స్ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10th కి 11th కి ఉన్నది పీడీ వాళ్ళ లైబ్రరీకి ఎలా ఇచ్చారు మీరు అంటే ఇంటీరియర్ వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో అని అంటే ఐ డోంట్ నో అన్న సార్ ఇంటీరియర్ ఆర్డర్స్ తెలియదంట ఐఏఎస్ చైర్మన్ ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చి 3 months అయింది 3 months అయింది మేము బై హ్యాండ్ గా ఇచ్చినాం సార్ కస్టోడియన్ కూడా తీసుకున్నాం సార్ బై హ్యాండ్ గా ఇచ్చినాం కస్టోడియన్ కూడా తీసుకున్నాం మేము సిగ్నేచర్ కూడా తీసుకున్నాం అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం ఈ ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చి సైదుల్ సార్ కి సో ఐ డోంట్ నో అంటుంది మేడం దిస్ ఇస్ అని మొత్తం ఇచ్చేసిన తర్వాత ఎమ్మటే మా కళ్ళ ముందే ఆయేషా మేడం ఆన్ ద స్పాట్ లో ఫోన్ చేసి ట్రిప్ అధికారులకి క్యాన్సిల్ చేసింది ఆర్డర్ ఏది పీడీ లైబ్రరీ వెరిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సిన అంత పని అది కావాలని సార్ ప్రభుత్వం కావాలని చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవును సార్ దాటా వేయాలని చూస్తున్నారు సార్ ఏం లేదు సార్ ప్రభుత్వం ఏంటంటే నిశ్శబ్దంగా సైలెంట్ కిల్లర్ లాగా సో 1:1 వాళ్ళకి జాబ్లు ఇచ్చేసి మిగతా పోస్టులు మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ బ్యాక్ లో చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ చేయాలని చూస్తుంది మేము జాబ్ ఇస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి అంతే కదా అదే సార్ ఎంత సిల్లీ రీజన్ చెప్తారంటే వాళ్ళు దీని మీద సార్ ఇంటీరియర్ ఆర్డర్స్ మీద హైకోర్టు జడ్జి గారు దేన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చారంటే గతంలో 2018 లో పోలీస్ డిపార్ట్మెంట్ 2022 లో జెన్కో డిపార్ట్మెంట్ లో ఇలానే జరిగితే ఒక అభ్యర్థికి 3-4 పోస్టులు వస్తే సుప్రీం కోర్టుకి పోతే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది సో డౌన్ మెరిట్ కంపల్సరీ ఫాలో కావాలి అలా వాళ్ళు జాబులు తీసుకున్నారు సార్ వచ్చేసింది వాళ్ళకి ఒక జాబ్ వస్తుంది ఎస్ సార్ అంటే నెక్స్ట్ 1:1 వాళ్ళు కాకుండా 1:2 లో ఉన్న నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి కూడా వస్తుంది జాబ్ ఎవరన్నా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు ఆల్రెడీ ఆ 3 jobs లో ఇష్టం ఉన్న జాబ్ పోతే ఈ 2 జాబ్లు ఖాళీ ఉంటే 1:2 మీకు వస్తాయి జాబ్లు ఇప్పుడు చేస్తున్నారు సార్ సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఫాలో అయ్యారు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మన జడ్జి గారు కూడా హైకోర్టు జడ్జి గారు కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ 2 కేసులు బేస్ చేసుకొని తీర్పు ఇచ్చింది కంపల్సరీ యూ షుడ్ ఫాలో ద సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ యూ షుడ్ ఫాలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆయన కూడా ఫాలో కావట్లేదు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదు సార్ ఏంటంటే మేమే వివిధ ప్రాంతాల నుంచి లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి మేము ఇక్కడ ఉదయం 6ంటికి వచ్చినాం సో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే మార్నింగ్ 9:30-10 లోపు సీఎం గారితో మాట్లాడిపిస్తా ఉన్నారు సర్లే అని మీ అందరూ అక్కడ ఉంటే పోలీస్ వాళ్ళు బలవంతంగా మమ్మల్ని సీఎం ఇంటి దగ్గర ఉండదు ఇక్కడ 144 సెక్షన్ ఉంది మీరు దూరంగా ఉండాలి సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజే కంచెలు బద్దలు కొట్టినని బాహుబలి రేంజ్ లో స్టేడియంలో చెప్పిండు అలాంటిది ఇక్కడ కంచెలు కట్టుకున్నాడు సార్ మేము అక్కడ అదే ధర్నా చేయడానికి రాలేదు సార్ సీఎం గారికి అసలు జరిగించుకుందని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కక్ష కట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కక్ష కట్టి అక్కడి నుంచి తీసుకొచ్చింది సార్ అయితే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు తెలిసిన సమాచారం అంతా 2 రోజులు అయినా గానీ సీఎం గారు కలవరు
there is no appointment up to 2 days. మరి అప్ టు 2 days అంటే నువ్వు మహబూబాద్ నుంచి వచ్చినావు బయ్యారం ఇక్కడే చచ్చిపోతా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా. శ్రీకాంతాచారి ఎలా చనిపోయిందో తెలంగాణ కోసం, నేను కూడా నా జాబ్ కోసం నేను చచ్చిపోతా. ఆ జాబ్ లేకపోతే నేను బతకలేను, ఇక నేను చేయలేను. నా ఏజ్ అయిపోయింది సార్, నా 45 years నాది, నా ఏజ్ అయిపోయింది. ఇక ఇటు జాబ్ రావట్లే, ఏజ్ అయిపోతుంది, నేనేం చేయాలి సార్? కొంతమంది మంత్రులను కలిసే ప్రయత్నం కొంచెం మీకు మానవత్వం అని ఉన్నది. ఆ వ్యవసాయం చేసుకునే బిడ్డలు ఆ పొలాలు దున్నుకుంటూ ఆ కడుపు కాలిన ఆ డొక్కలు ఎండిన డొక్కలు వేసుకొని వచ్చి ఆ చిన్న చిన్న రూమ్లలో ఒక్క రూమ్ లో ఇద్దరు ఉండే దాంట్లో 4 5 రూపాయల భోజనం తిని వాళ్ళు చదువుకుంటే నువ్వు కనీసం నువ్వు కలుస్తానికి, నువ్వు సీఎం హోదాలో నువ్వు కలుస్తానికి నీకు అంత టైం లేదంటే నీకు సిగ్గుండాలి కొంచెం అన్న. కజ్జలు బద్దలు కొట్టినావు అన్నప్పుడు ఆ వీళ్ళ సమస్య ప్రజాపాలన అంటే ఇదా, వీళ్ళకు తక్షణమే న్యాయం చేయాలి. వీళ్ళ డిమాండ్ ఏంటంటే అయిపోతుంది. నువ్వు సీఎం, నువ్వు ఆ సీఎం ఇంకెవరన్నా మీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆమె అసలు క్యాన్సల్ చేపిస్తుందంట. అసలు ఏ రైట్స్ ఉన్నాయి? కనీసం మీ మంత్రులు కావచ్చు, మీరు కావచ్చు, అసలు విద్యాశాఖ మంత్రి లేరురా బాబు ఇంతవరకు. వాళ్ళకు ఒక ఏదో ఒకటి అవకాశం అసలు చేస్తామా చేయమా అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. నీకే ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ చెప్తారు. ఆ గత ప్రభుత్వాలు అన్యాయం చేసిన మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు చేసే కథ ఇదా ఒక్కసారి వాళ్ళు 2 days అయినా ఇక్కడనే ఉంటాం అంటారు. మా మాట ఇక్కడే ఉంటాం సార్, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటారు. ఇంకోటి